హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అన్నం, ఇడ్లీ, దోశలోకి చాలా రుచిగా ఉండే కారపొడి ఎలా తయారు చేశానో మీతో షేర్ చేస్తున్నాను. ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి పాన్ ఒకటి పెట్టుకోవాలి. అది వేడయ్యాక ఆయిల్ అనేది వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఇప్పుడు వేయించేది ఏదైనా సరే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఫస్ట్ మినపగుళ్ళు వేసుకొని అవి బాగా బంగారు కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 50 గ్రాములు ధనియాలు అనేవి వేసుకోవాలి. అవి కూడా చక్కగా లోనకి వరకు వేగి కొంచెం సువాసన వచ్చేటప్పుడు 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని వేడి చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇవి పక్కకు తీసేసుకోవాలి. ఇలా వేగాలన్నమాట. ఇవి వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని కరివేపాకు కరకరలాడే వరకు, అంటే నలిపితే మొత్తం మెత్తగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. అది తీసేసిన తర్వాత మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 100 గ్రాముల దాకా ఎండుమిర్చి వేసుకోవచ్చు. 100 గ్రాములు అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోవచ్చు. ఇలా వేసుకున్నవి కూడా బాగా వేగి మంచి వాసన వస్తుంది కదా, అలా వచ్చేంత వరకు వేయించాలి. ఇలా వేగినవన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టి మనం వేయించుకున్నవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించినవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే గల్లుప్పు వేస్తున్నాను. ఇలా వేసుకున్నాక ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం రెడీ అయ్యాక ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇలా రెడీ అయిన కారపొడిని ఇడ్లీ, దోశలోకి నెయ్యి వేసి కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.